ఢిల్లీ మద్యం స్కామ్లో ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. మరోవైపు కవిత బెయిల్పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కవితకు బెయిల్ వస్తే బీఆర్ఎస్ కు లాభమా లేక నష్టమా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ కవిత బెయిల్ తో బీఆర్ఎస్ కు లింక్ ఏంటి? ఉద్యమ పార్టీపై ఇది ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత తిహార్ జైల్లో ఉన్నారు. బెయిల్ కోసం ఇప్పటివరకు ఆమె అనేకసార్లు ప్రయత్నాలు చేశారు. సుప్రీంకోర్టు తలుపు తట్టినా ఇంతవరకు ఊరట లభించలేదు. మరోవైపు కవిత అరెస్ట్ తర్వాత రాజకీయంగా అనేక పరిణామాలు జరిగాయి. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనే నినాదం ఎత్తుకుంది కాంగ్రెస్. చెల్లెలు కవితకు అండగా నడిచేందుకు ఇటీవల ఢిల్లీకి వెళ్లారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయనతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే వాళ్ళిద్దరి ఢిల్లీ పర్యటన వెనుక వేరే ఉద్దేశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. కమలనాథులతో చర్చల కోసమే వాళ్లు ఢిల్లీ వెళ్లారని, త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందనే ప్రచారం ఊపందుకుంది. బీజేపీలో విలీన ప్రచారాన్ని ఇప్పటికే ఖండించింది బీఆర్ఎస్. కానీ కవితకు బెయిల్ వస్తే అది బీజేపీ చలవే అనే ప్రచారానికి ఊతం లభిస్తుందని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి కవిత జైల్లో ఉంటేనే ఉత్తమమని కొందరు బీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. కేసీఆర్ కుటుంబంతో పాటు బీఆర్ఎస్ అధినాయకత్వానికి ఈ అంశంపై పూర్తి స్పష్టత ఉందని స్పష్టమవుతుంది. కవితకు బెయిల్ వచ్చినా ఈ వ్యవహారంలో బీజేపీ పాత్ర లేదనే విషయాన్ని జనంలోకి గట్టిగా తీసుకువెళ్లాలని క్యాడర్కు దిశానిర్దేశం చేసింది బీఆర్ఎస్ అధినాయకత్వం. మొత్తానికి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కవిత బెయిల్పై ప్రభావంపై జోరుగానే చర్చ జరుగుతోంది.